90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సంక్రాంతి పండుగ వేళ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించి తీపి కబురు అందించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 పెంచినట్లుగా తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. భూభారత్లో నమోదైన వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ నుంచి 12,000 రూపాయల రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పడంతో తొలి విడత కింద 6,000 రూపాయల నిధులను విడుదల చేయనున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దాదాపు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పడంతో ఈ నెల 26వ తేదీ నుంచి విడతల వారీగా రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరాకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది. సాగుకు యోగ్యం కాని భూములకు మాత్రం ఈ పథకం వర్తించదని మార్గదర్శకాలలో ప్రభుత్వం స్పష్టం చేసింది. భూ విస్తీర్ణం ఆధారంగా రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందని ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. సాగు చేయకపోయినా అది వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే మాత్రం రైతు భరోసా నిధులు అందుతాయని పేర్కొంది. అంటే గత ప్రభుత్వంలో మంజూరు చేసిన వారికి అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించడానికి కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించారు. కలెక్టర్లే పూర్తిగా విచారించి పథకం అమలుకు కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ROFR పట్టదారులకు కూడా రైతు భరోసా సాయం అందజేస్తారు. RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. రైతు భరోసా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేయనున్నారు. హైదరాబాద్లోని NIC ఈ పథకానికి IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్లు వారి జిల్లాల పరిధిలో పథక అమలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం బాధ్యతలు అప్పగించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.